హలో వెల్కమ్ టు లతాస్ న్యూట్రిషన్ కిచెన్. బిఫోర్ టుడేస్ రెసిపీ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మా ఛానల్ స్టార్ట్ చేసి 1 month అయింది, బట్ వీ హ్యావ్ రీచ్ 200+ సబ్స్క్రైబర్స్ ఎస్టర్డే నైట్. సో చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మా రెసిపీస్ని చూస్తున్నందుకు, మా ఛానల్ని ఆదరించినందుకు, అండ్ ఇంకా ఇలానే చూస్తుండండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ డీటెయిల్స్ అండ్ రెసిపీస్, బికాజ్ చూపించే రెసిపీస్ అన్నీ మన ట్రెడిషనల్ రెసిపీస్ విత్ లాడ్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్. ఇవాళ రెసిపీస్ ఏంటో చూసేద్దాం. ఇవాళ క్యారెట్ తోటి ఒక స్వీట్ చేయబోతున్నాను. డోంట్ ప్యానిక్, ఇదేమి గాజర్కా హల్వా కాదు, అందరికీ తెలిసింది. బట్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ ఏట్ ఒక 4 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను. సో అది నాకు చాలా నచ్చింది. ఆలోచిస్తూ ఉంటే ఇవాళ అది చూపించేద్దాం మీకు అని అనిపించింది. సో ఇవాళ రెసిపీ చూసేద్దాం, వచ్చేసేయండి. సో రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ మూంగ్ దాల్ ఖీర్ అనమాట. సో ఒక 2 పెద్ద క్యారెట్స్ తీసుకుని సన్నగా గ్రేట్ చేసుకున్నాను. ఒక 1/2 cup బెల్లం సరిపోతుంది 2 carrotsకి. అండ్ నేను 2 carrots తీసుకుంటే 1 cup గ్రేట్ చేస్తే వచ్చిన క్వాంటిటీకి ఒక ఇదే కప్ తోటి మీరు 1/4 కానీ 1/2 cup కానీ పెసరపప్పు తీసుకోవచ్చు. మూంగ్ దాల్, ఇలాచీ పౌడర్, కాజు, కిస్మిస్ ఈ 2 తీసుకున్నాం. నెయ్యి మనకి క్యారెట్ ఫ్రై చేసుకోవడానికి, కాజు కిస్మిస్ ఫ్రై చేసుకోవడానికి చాలు. సో ఫస్ట్ కాజు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం మనం నెయ్యిలో. సో స్టీల్ మూకుడు కాబట్టి నెయ్యి వెంటనే మనకు కరిగిపోయి బాగా కాలిపోతుంది కాబట్టి కాజు వేసేసాను. చూసారా, కాజు చక్కగా ఇది మంచిగా కాలింది. ఇప్పుడు దీనిలో వేయించేస్తే వెంటనే మనకి ఎక్కువ టైం పట్టదు, యూజువల్గా తీసుకునే టైం కంటే హాఫ్. ఈ ట్రిప్స్ అన్నీ మా ఫ్రెండ్ దగ్గరే నేర్చుకున్నాను. అండ్ స్టీల్ మూకుడు, సో ఇందులో కూడా చక్కగా మనకు తొందరగా వేగిపోతాయి. స్టీల్ వెసల్స్లో చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే చాలా త్వరగా కుక్ అయిపోతాయి. సో మానిటర్ చేసుకోకపోతే బర్న్ అయిపోతాయి మన ఫుడ్. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను బికాజ్ ద ఘీ ఈజ్ వెరీ హాట్. స్టవ్ కట్టేసి ఒక 2 minutes క్యారెట్ని ఫ్రై చేసుకుంటాను. సో స్టవ్ ఆపేసిన హీట్కే మనకి క్యారెట్ సగం చక్కగా వేగిపోయింది. మిగతాది మనం ఘీలో ఇప్పుడు చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు క్యారెట్ ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఫ్రై చేసుకున్నాక, బికాజ్ మనం ఈ పెసరపప్పు కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పెసరపప్పుని మీరు వెంటనే ఒక చిన్న కప్ వాటర్లో నానేసుకుంటే, మనం ఫ్రై చేసేది మంచి ఫ్లేవర్ కోసం అండ్ నానబెట్టేది త్వరగా ఉడికిపోతుంది అనమాట మనకు పాయసంలో, ఖీర్లో. సో ఫ్రై చేసి నానబెట్టుకోండి. యూజువల్గానే పెసరపప్పు మనకు చాలా తొందరగా ఉడికిపోతుంది. అండ్ ఫ్రై చేసి సోక్ చేస్తే బోలే టైం కన్సంప్షన్ మనకి. సో క్యారెట్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఇఫ్ యూ కెన్ సీ ద కలర్ ఇస్ చేంజ్డ్. మనకి క్యారెట్ చక్కగా వేగిపోయిందండి. ఈ మట్టుకు ఉంటే చాలు. దీన్ని ఇప్పుడు తీసేసి చక్కగా పక్కన పెట్టుకోండి. నేను వేరే మూకుడు పెట్టుకున్నాను చిన్నది, దానిలో పెసరపప్పు డ్రై రోస్ట్ చేసుకుంటాను. అంటే ఇంతకుముందు దానిలో నెయ్యి వేసేసాను కదా, అందుకని ఇప్పుడు వేరే దానిలో చేసుకుంటున్నాను. లేకపోతే మీరు ఫస్ట్ చక్కగా పెసరపప్పు డ్రై రోస్ట్ చేసుకున్నాక మిగిలిన యాడ్ చేసుకోవచ్చు. మనకి పెసరపప్పు కూడా ఎక్కువసేపు పట్టదు, చక్కగా మంచి వాసన వచ్చేస్తుంది గుమగుమలాడుతూ పెసరపప్పు వేగింది అంటే. ఒక 2 to 5 minutesలో మీకు పప్పు కూడా వేగిపోతుంది అనమాట. సో మంచి గుమగుమలాడుతూ వాసన వచ్చేస్తుందండి. సో పెసరపప్పు అయిపోయింది. పెసరపప్పు స్టవ్ కట్టేసి ఇప్పుడు బెల్లం ఉంది కదా, అది కొంచెం వాటర్ వేసి కరగబెట్టుకుందాం మనం. సో పెసరపప్పును తీసి పెట్టుకుని మనం నీళ్ళలో నానబెట్టుకుందాము. మనకి చక్కగా క్యారెట్ పాలల్లో ఉడికే వరకు నానితే సరిపోతుంది. సో దట్ ఇది తొందరగా
మెత్తగా అయిపోతే ఆ వేడి నీళ్ళల్లో మంచిగా తొందరగా ఉడుకుతుంది అనమాట. సో బెల్లం కరగపెట్టుకుని వడపెట్టుకుంటానండి. మీరు ఇంతకుముందు నా రెసిపీస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను బెల్లం ఎలా వాడతాను. కొంచెం వాటర్ పోసి అది కరిగాక నేను దాన్ని వడపోసుకొని వాడుకుంటాను ఏ స్వీట్లో అయినా, సో దట్ మనకి అందులో ఉన్న చెత్త కానీ మిగతావన్నీ ఫిల్టర్ అయిపోతాయి. దీనికి మనం గట్టిగా ఏం అవసరం లేదు పూర్ణాలకు పట్టినట్టు, కాబట్టి ఎంచక్క పల్చగా ఉన్నా సరిపోతుంది. ఈ బెల్లం కరిగితే వడపోసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవడమే. సో మనకి బెల్లం చక్కగా కరిగిపోయింది. సో నేను స్టవ్ ఆపేసాను. దీని తర్వాత పాయసంలోకి వడగట్టుకుందాం. సో ప్రొసీజర్లోకి వస్తే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. స్టీల్ మూకుడు కాబట్టి నేను ముందు కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. పాల కంటే ముందు మనకి ఒక 1/2 లీటర్ పాలు సరిపోతాయి ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి. అందులో 1/2 పాలు ఇప్పుడు పోసేసి ఈ క్యారెట్, వేయించి పెట్టుకున్న క్యారెట్, పెసరపప్పు ఇవన్నీ యాడ్ చేసుకుందాం. క్యారెట్ వేసుకున్నాక ఈ నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా ఈ రెండు దీనిలో ఉడకాలి. నేను కొంచెం నీళ్లు వేసాను బికాజ్ స్టీల్ మూకుడు కాబట్టి మరి చొయ్యమని సౌండ్ రాకుండా పాలు వేయగానే ఒక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అచ్చంగా పాలల్లో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. డోంట్ యాడ్ వాటర్. మా ఫ్రెండ్ దాంట్లో ఈ కోయా చేస్తారు కదా, కోయా యాడ్ చేసింది అనమాట. కోయా అండ్ కొంచెం కోయా అండ్ కొంచెం పూల్ మక్నా కూడా యాడ్ చేసింది తను అప్పట్లో. కాకపోతే నాకు అచ్చంగా నేను చేసుకున్నప్పుడు ఓన్లీ క్యారెటే నచ్చింది, ఎందుకంటే క్యారెట్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఈ కోయా అవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ టూ రిచ్ అయిపోతుంది అండ్ అది అనవసరమైన ఇంగ్రీడియంట్స్ అని అనిపించాయి. బికాజ్ అంటే యాజ్ పర్ న్యూట్రిషన్ వాల్యూ చూస్తే కోయా పెద్ద యాడ్ ఆన్ ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు. మరి ఉంటుందో ఏమో, నేను దాని మీద పెద్ద రీసెర్చ్ ఏం చేయలేదు. సో ఐ థాట్ ఓన్లీ క్యారెట్ అండ్ పెసరపప్పుతో చేస్తే పుష్కలంగా బోలెడ్ న్యూట్రియంట్స్ కావాల్సినవి వస్తాయని చెప్పేసి దీంతో చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే ఇది చక్కగా చిక్కబడింది, మనకి దగ్గరకు వచ్చేసింది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ పెసరపప్పు కూడా చక్కగా కుక్ అయిపోయింది. మనకి క్యారెట్ కూడా ఇలా అంటే చాలా సాఫ్ట్ అయిపోయి కట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ రెడీ. దీనికి ఒక 20 minutes పడుతుంది. దీనికి షార్ట్ కట్ ఏంటంటే మనం ఈ రోస్టింగ్ అంతా అంటే క్యారెట్ ఘీలో రోస్ట్ చేయటము, పెసరపప్పు డ్రై రోస్ట్ చేసేసి మిల్క్ పోసేసి మనం పప్పు కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్లో ఒక 2 whistles పెట్టుకుంటే మీకు దీనికంటే త్వరగా అయిపోతుంది చక్కగా. సో దట్ ఈస్ ద ఓన్లీ షార్ట్ కట్. అంటే తను నా ఫ్రెండ్ అలా చేస్తుంది కాబట్టి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. బట్ నాకు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే ఈ పెసరపప్పు చాలా సాఫ్ట్ అయిపోతుంది. అఫ్కోర్స్ అది ఒక ఫ్లేవర్, అది కూడా బాగుంటుంది. కానీ నాకు ఈ పెసరపప్పు బైట్స్ వస్తూ పంట కింద అలా నలుగుతూ ఉంటేనే ఇష్టము. అందుకని నేను ఇవాళనే కాదు పెసరపప్పుతో ఏం చేసినా నేను అలానే చేస్తాను. సో మనకి ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు. సో ఇప్పుడు టిప్ ఏంటంటే నేను ఇక్కడ బెల్లం పాకం వడకట్టుకున్నాను కదా, ఇది నేను ఇప్పుడే పొయ్యను. ఇది కూల్ అయిపోయింది కానీ నేను ఇప్పుడే పోయాను. స్టవ్ కట్టేసి ఇది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక, లేకపోతే అట్లీస్ట్ మన ఫింగర్ డిప్ చేయగలగాలి, మన ఫింగర్ ఆ వేడి తీసుకోగలగాలి. ఓన్లీ దెన్ వీ కెన్ యాడ్ దిస్ జాగరీ. లేకపోతే మనకి చక్కగా పాలు పోసుకుంటాం కదా, మిగిలిన పాలు అవి పగిలిపోతాయి. మీకు ఈ పాయసం గట్టిగానే ఇష్టము, చక్కగా స్పూన్తో తింటామంటే అలా ఉంచుకోవచ్చు, లేదు అంటే కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు ఉంది కాబట్టి మనకి ఎలాగో ఇది ఒక 2-3 hours తర్వాత గట్టిగా అయిపోతుంది. సో స్టవ్ కట్టేసి ఒక 10 minutes తర్వాత మీరు ఈ బెల్లం కరగపెట్టుకుంది మనం వడకట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకొని ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు. అది నేను ఇప్పుడే వేసేస్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన ఇలైచీ పౌడర్, బికాస్ దట్ గివ్స్ ద బ్యూటిఫుల్ అరోమా
ఫర్ ఎనీ స్వీట్ డిష్ ఇన్ ఇండియా. అది లేకుండా మనం స్వీటే చేయము. ఇలాచీ పౌడర్ ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చింది చూడండి క్యారెట్ది. సో మనకి కుంకుమ పువ్వు వేసుకోకుండానే అలాంటి రంగు వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ న్యూట్రిషియస్ ఆల్సో. మనం బెల్లం పాకం ఇప్పుడు కలుపుకుందాము. బెల్లం పాకము అదే బెల్లం కరగపెట్టింది. పాకం అంటే మళ్ళీ మీరు పాకం పట్టుకునేరు 1 string 2 strings అని, డోంట్ గో ఫర్ దాట్. ఇది చక్కగా చల్లారిపోయింది. నా పాయసం కూడా కొంచెం గోరువెచ్చగా అంటే నాట్ రూమ్ టెంపరేచర్, కొంచెం వెచ్చకి వచ్చేసింది. ఇప్పుడు కలుపుకున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది పగలదు చూడండి, పాలు యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, పగిలిపోదు. బికాజ్ బెల్లంలో సున్నం కలుపుతారు కాబట్టి పాలలో వేడివేడిగా వేస్తే అది డెఫినెట్లీ పగులుతుంది. సో అన్నీ వేసేసాను. దీన్ని డిష్ అవుట్ చేసుకుని మీకు బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చేస్తాను. ఎంజాయ్ చేసేసేయండి. ఆహాహా ఘుమఘుమలాడిపోతుంది వేడి వేడి క్యారెట్ అండ్ పెసరపప్పు ఖీర్. మూంగ్ దాల్ ఖీర్ అంటారు వీళ్ళు, క్యారెట్ మూంగ్ ఖీర్ అంటారు వాళ్ళు. సో క్యారెట్ పెసరపప్పు తోటి అద్భుతమైన ఖీర్ చేసేసాం మనం. దీని న్యూట్రియంట్ వాల్యూస్, క్యారెట్స్ విచ్ ఆర్ రియలీ 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 గుడ్ ఫర్ అవర్ ఐస్. సో వైటమిన్ కే, కాల్షియం అండ్ సోడియం కూడా ఇందులో ఉంటుంది. అండ్ ఇది వాటర్ వెజిటబుల్గా కన్సిడర్ చేస్తాము. దో ఇట్ ఈస్ అ రూట్, ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. సో సాలెడ్స్లో మనం అందుకే తింటాం క్యూకంబర్తో పాటు క్యారెట్, ఆనియన్, టొమాటోస్ ఇవన్నీ. సో వాటర్ ఫుడ్ ఇది. అండ్ మనము ఇందులో పెసరపప్పు వేసాము, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అది మూంగ్ దాల్. సో అండ్ జీడిపప్పు, నెయ్యి, బెల్లం వేసాము, ఐరన్. సో ఇవన్నీ చక్కగా బోలెడ్ న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నది. అండ్ మనము ఇది కూడా వేసాం కిస్మిస్. అది మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఓవర్ నైట్ ఈ కిస్మిస్ని వాటర్లో సోక్ చేసుకొని తింటే ఓవర్ అ పీరియడ్ లైక్ 15 to 20 daysలో వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్లో కూడా బోలెడు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పి నేను డాక్టర్స్ దగ్గరే విన్నాను. డాక్టర్స్ విచ్ మీన్స్ ఆయుర్వేదిక్ డాక్టర్స్. సో ఇంకొకటి వచ్చేసి నాకు కూడా కాలేజ్ డేస్లో డెఫిషియన్సీ ఉండింది. సో అప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది కిస్మిస్ అండ్ అంజీర్, ఈ రెండు, అంజీర్ ఏమో మిల్క్లో సోక్ చేసుకుని ఓవర్ నైట్ తినాలిట ఎర్లీ మార్నింగ్. ఇవన్నీ ఎంటీ స్టమక్లో చేయాల్సిన రెమెడీస్ ఇఫ్ యూ హ్యావ్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ. కిస్మిస్ వచ్చేసి వాటర్లో సోక్ చేసుకుని ఒక 12 to 13 ఎవ్రీ డే ఫర్ 15 to 20 days చేసుకుంటే మన హిమోగ్లోబిన్ లెవెల్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ న్యూట్రిషనల్ అండ్ డెలిషియస్ రెసిపీ ఇది మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మా కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చింది, మీకు ఎలా నచ్చింది. సో నేను ఇంతకుముందు రెసిపీ చేస్తున్నప్పుడు చెప్పాను, పూల్ మక్కనా కానీ ఖోయా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. నేను అబ్సల్యూట్లీ న్యూట్రిషనల్ వాల్యూస్ వేసే చేద్దాం అనుకున్నాను. ఖోయా ఐ యూజువలీ డోంట్ యూజ్ ఇట్. అంతగా కావాలంటే పాల విరుగుడు వాడుకుంటాను. నేనే పాలు ఇంట్లో విరగొట్టేసి గేదె పాలు తెచ్చుకుని. సో ఈ అద్భుతమైన డెలిషియస్ రెసిపీని ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మా తరపున ఈ రెసిపీ మీకు ట్రీట్ బికాజ్ వీ రీచ్ 200+ సబ్స్క్రైబర్స్. సో ఎంజాయ్ దిస్ రెసిపీ. అండ్ ఇది వేడివేడిగానే చాలా బాగుంటుంది. సో ఎంజాయ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా డెఫినెట్లీ షేర్ చేయండి.